ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారని, ఇప్పుడు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారని తెలిపారు. దేశ భద్రతకు ప్రమాదం తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పౌరుల వ్యక్తిగత జీవితాలకు వెళ్లే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన భట్టి ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ దే బాధ్యత అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నేను పొద్దున పేపర్ చదివాను. నాకేం సంబంధం అంటే 10 ఏళ్లు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, లేదా ఇంకో ఆయన ఏం మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతున్నారు మీరు. ఇదే నా బాధ్యత. మీకు ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం.